హలో. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్య చాలా రాంగ్. సైకోగా సంబోధించారు. ఆల్రెడీ పబ్లిక్ తెలిసిందాన్ని మళ్ళీ ఎందుకు ఈయన రచ్చ చేసుకోవడం అసెంబ్లీలో మాట్లాడి, అదంతా పబ్లిక్ తెలుసు కదా. మళ్ళీ ఈయన ప్రత్యేకించి చెప్పి ఇవాళ వాళ్ళు ధర్నాలు చేసి ఇదంతా కావాలా, అవసరమా? బాలకృష్ణ గారు ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ ఉన్న పేర్లను ఉచ్చరించడం అనవసరం, కొత్తగా పెడితే ఇంకో పేరు పెట్టండి, మంచిది అది. అంతేగాని ఊరినే ఎందుకు? ఇప్పుడు ఆయన చాలా నీతిగా మాట్లాడతారు, చాలా నిజాయితీగా మాట్లాడతారు. ఏది మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి అర్థాలు మీకు ఎవరికి అర్థం కావాలి. ఆయన మొన్న ఏం చెప్తాడు, అసలు భువనేశ్వర్ గారిని ఎవరో అసెంబ్లీలో ఒక మాట కూడా మాట్లాడలేదు, నేను రికార్డులన్నీ చెక్ చేశానని చెప్తున్నాను. ఏ రికార్డులు చెక్ చేశాడు ఈయన? అదేం బొత్స సత్యనారాయణ గారేమో మండలిలో ఏం మాట్లాడారు, రైట్ భువనేశ్వర్ గారిని అనటం తప్పు, అలా అనకుండా ఉండాల్సింది, ఏ తల్లైనా ఒకటే, ఎవరినైనా ఖండించాలి అని ఆయన అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ మాట్లాడా, బొత్స సత్యనారాయణ కరెక్ట్ మాట్లాడాడు? వాళ్ళ పార్టీ వాళ్ళదంతా ఒక టైప్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకించి వీళ్ళు కెలుక్కొని ఈ కూటమి ప్రభుత్వం కూడా అవాస్తవాలు అవడానికే ఇలాంటి మాటలు మాట్లాడుద్ది. అని అసలు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటనేది ప్రజలకు తెలుసు. ప్రజలే దాన్ని కరెక్ట్గానే డిసిజన్ చేస్తున్నారు. మళ్ళీ మీరెందుకు అసెంబ్లీలో మాట్లాడతాం? అయినా బాలకృష్ణ గారు మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఏమయ్యా, ఎన్టీ రామారావు గారు కొండంత పేరు, కొండంత బలగం ఇచ్చెళ్ళారు మీకు. దాన్ని ఊరినే కాపాడుకోండి అయ్యా చాలు. మీరు కొత్తగా వెళ్ళి ఇంకొకరిని ఏదో తిట్టాల్సింది చేయాల్సిన అవసరం లేదు. అసలు మీకు ఉండాటిని మీరు చేయాల్సిన పనులు సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ప్రజలు మీకు ఎక్కడ రథం పట్టాలో అక్కడ పడతారు. ఒకని సైకో అను, లేకపోతే ఇంకోటను, వాడు నా పేరుని 9వ పేజీలో రాశాడను, 9వ నెంబర్గా రాశాడను బాలకృష్ణ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఏం బాలకృష్ణ గారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగండి? 3 సార్లు ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచారు, సేవా ట్రస్ట్ కార్యక్రమంలో ఉన్నారు. ఒకడేదో మాట్లాడాడు, ఒకడేదో పిలిచాడు అనేది మీకు అవసరమా? అసలు మిమ్మల్ని ఎవడ పిలవాల్సిన అవసరం ఉంది? వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మీరంటే ఏంటో అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడారంటే ఆయన మాట్లాడతాడు. ఆయన ఎందుకు మాట్లాడ్డు? ఆయనకి మినిస్టర్ కావాలి, ఆయన ఒట్టి ఎమ్మెల్యేగా ఉంటే బాగోదు, ఏదో ఒకటి మాట్లాడతారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు ఒకసారి బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఊరికనే వెళ్ళే బురదను వంటికి రాసుకోవడం ఎందుకని నేను అనేది చూసి మాట్లాడండి అంతే.